హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందన దివాకర్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటి అంటే, నేను అనంతపూర్కి వెళ్ళాను కదా, అక్కడ 4 days ఉన్నాను. 4 daysవి కొంచెం క్లిప్పింగ్స్ యాడ్ చేశాను అనమాట. నేను అనంతపూర్కి వెళ్ళినప్పుడు మ్యాక్సిమం మమ్మీ వాళ్ళతో టైం స్పెండ్ చేయాలనుకుంటాను, అందుకే ఎక్కువ షూట్ చేయలేదు. బట్ చేసినంత వరకు మీకు ఇక్కడ చూపిస్తున్నాను, చూడండి. ఇక్కడైతే నేను ఫస్ట్ అనంతపూర్కి వెళ్ళడానికి లగేజ్ ప్యాక్ చేస్తున్నాను అనమాట. అదే ఒక పెద్ద టాస్క్ కదా. సో ఫస్ట్ అయితే ఆ వర్క్ చేసేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఇదేంటి అంటే, అనంతపూర్కి వెళ్ళడానికి ముందు రోజు నైట్ మేము ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్ళామన్నమాట, సాటర్డే రోజు. నాకైతే లగేజ్ ప్యాకింగ్ పర్వాలేదు, కానీ వచ్చిన తర్వాత మళ్ళీ వాటిని అన్ప్యాక్ చేసి వాషింగ్ చేయాల్సినవి వాషింగ్కి అండ్ కబోర్డ్లో పెట్టాల్సినవి కబోర్డ్లో, ఈ వర్క్ ఎక్కువ ఉంటుంది అనమాట. ప్యాక్ చేయడం పెద్ద ప్రాబ్లం లాగా నాకు అనిపించదు, వచ్చిన తర్వాతదే నాకు ఒక పెద్ద ప్రాబ్లం లాగా అనిపిస్తుంది. మీలో ఎంతమందికి ఇలా ఉంటుంది అన్నది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ప్యాకింగ్ కంటే కూడా అన్ప్యాకింగ్ ఎంత కష్టంగా ఉంటుంది అన్నది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో నేను చెప్పినట్టుగా నైట్ లగేజ్ ప్యాక్ చేసేసుకొని ఎర్లీ మార్నింగ్ మేము అనంతపూర్కి స్టార్ట్ అయ్యామన్నమాట. ఎర్లీ మార్నింగ్ అనుకున్నాం, కానీ అది కాస్త 7:30 అలా అయింది. 7:30 ఏంటి, 8 ఏమో అయినట్టుంది. ఎంత అర్లీగా బయలుదేరదాం అనుకున్నా హ్యాపెన్స్ కదా, ఒక్కొక్కసారి లేట్ అయిపోతుంది, అలాగే అనమాట. సో ఇది అనంతపూర్కి వెళ్ళిన తర్వాత సెకండ్ డే అనమాట. ఫస్ట్ డే ఆ రోజు వెళ్ళిన రోజు అయితే మేము ఒక ఫంక్షన్కి వెళ్ళాము. దానికి సంబంధించిన గెట్ రెడీ విత్ మీ వీడియో ఆల్రెడీ నేను షార్ట్ వీడియో త్రూ అప్లోడ్ చేశాను, ఎవరైనా చూడకపోతే చూసేసేయండి. మా మమ్మీ ఉగాదికి ఫ్యూ శారీస్ తీసుకుందనమాట. సో అవన్నీ మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పి చూపిస్తున్నాను. ఇది కూడా నేను ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టాను, బట్ ఇన్ డీటెయిల్గా చెప్దాము అని చెప్పేసి ఇక్కడ కూడా చూపిస్తున్నాను. పింక్ అండ్ గ్రీన్ శారీ ఒకటి, అండ్ ఇది వచ్చేసి కొంచెం సిల్వర్ అండ్ గోల్డ్ జరీ వర్క్తో ఉంది శారీ. చాలా బాగుంది, కలర్ కాంబినేషన్ నాకు చాలా నచ్చింది మేజర్గా. అండ్ ఈ శారీకి కూడా నాకు కలర్ చాలా బాగా నచ్చింది. క్లాత్ కూడా ఏది రఫ్గా లేదు, అన్నీ స్మూత్గానే ఉన్నాయి. లైక్ హ్యాండిల్ చేసే విధంగానే ఉన్నాయి అన్నమాట. ఇవి 3 మమ్మీ శారీస్, అండ్ ఇది వచ్చేసి నా శారీ అనమాట. నేను ఇది ఆన్లైన్లో పర్చేస్ చేశాను. నాకు పేజ్ కరెక్ట్గా గుర్తులేదు, బికాజ్ నేను ఆల్రెడీ ఇది కొని 2 months అయిపోయింది. అనంతపూర్కి వెళ్ళినప్పుడు స్టిచ్చింగ్కి తీసుకెళ్దామని చెప్పి తీసుకెళ్ళాను, అంతే. 2 months అయిపోయింది యాక్చువల్గా శారీ కొని. అది కూడా వీటితో పాటు చూపిస్తే బెటర్ కదా అని చెప్పేసి చూపిస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి మమ్మీ కోసం డైలీ వేర్ కోసం తీసుకుంది. జస్ట్ నార్మల్గా క్యాజువల్గా ఇంట్లో కట్టుకోవడానికి సింపుల్ శారీస్ కావాలి అని అన్నట్టు తీసుకుందనమాట. ఇది ఇంకొకటి ఇప్పుడు నెక్స్ట్ చూపించేది కూడా. ఇది ఏంటి అంటే, బ్లౌజ్ చాలా హెవీగా వచ్చింది, బట్ మమ్మీకి అంత హెవీగా రావడం అన్నది నచ్చలేదు. మమ్మీ కొంచెం సింపుల్గా ఉండడానికి ప్రిఫర్ చేస్తారనమాట. సో ఆ బ్లౌజ్ వద్దు అనుకుంటున్నారు. మరీ మొత్తం మిర్రర్ వర్క్ అండ్ స్టోన్ వర్క్ వచ్చి చాలా హెవీగా ఉంది. సో అది కాకుండా నేను వేరే బ్లౌజ్ ఏదైనా తీసుకొని స్టిచ్ చేయించుకుంటాను, బట్ నాకు శారీ చాలా నచ్చింది, కలర్ క్లాత్ అంతా అని చెప్పేసి తీసుకుందనమాట. సో నెక్స్ట్ డే అన్నది ఇలా గడిచింది. అండ్ ఆ నెక్స్ట్ డే వచ్చేసి మండే అనమాట. సాటర్డే అయిపోయింది, సండే అయిపోయింది. ఇది వచ్చేసి మండే చరణ్ నవి బర్త్డే. సో మార్నింగ్ గుడికి వెళ్ళాము, ఇందాక చూపించిన క్లిప్పింగ్. అండ్ ఈవినింగ్ వచ్చేసి కేక్ కటింగ్ చేసుకుంటున్నాం అనమాట. మా మామయ్య కూడా వచ్చారు, మా అత్తయ్య కడపకి వెళ్ళారు. నేను ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో చెప్పాను, సో అందుకే అత్తయ్య రాలేదు, ఓన్లీ మామయ్య వచ్చారు. ఇది ఆశ్రీ ఆధ్వర్యంలో ఫస్ట్ బర్త్డే అనమాట. బర్త్డే అని చెప్పి ఇద్దరు కేక్ కట్ చేస్తున్నారు ఏంటి అనుకుంటున్నారా? నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, చరణ్ది నవీది ఒక్కటే రోజు బర్త్డే ఇన్ ది సెన్స్ డేట్ ఒక్కటే కాదండి, ఇయర్ మంత్ డేట్ అన్నీ ఒక్కటే అనమాట. జస్ట్ చరణ్ కంటే నవి 3 hours 4 hours చిన్నది.
ఇప్పుడు అలా చేసుకోవచ్చా అని చెప్పి మీకు కొన్ని డౌట్స్ రావచ్చు. మేము యాక్చువల్గా స్వామిని అడిగాము, పంతుల్ని. ఆయన చెప్పారు ఒక 2 అవర్స్ అయినా 3 అవర్స్ అయినా చిన్ననే సో చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు అన్నారు. అండ్ మోరోవర్ వాళ్ళ జాతకాలు కూడా బాగా సెట్ అయ్యాయి, అందుకే ఇంకా చేసుకున్నాం అన్నమాట. ఇంకా కేక్ కటింగ్ అయిపోయినాక నైట్ డిన్నర్కి బయటికి వెళ్ళాము, వాళ్ళ బర్త్డే అని చెప్పేసి మంచిగా కుమ్మేసి ఇంటికి వచ్చి ఇంకా పడుకున్నామన్నమాట. వాళ్ళ బర్త్డే అన్నది ఇలా గడిచింది. నేను మార్నింగ్ టెంపుల్ది మీకు చూపించలేదు, బికాస్ టెంపుల్లో నేను మ్యాక్సిమం వీడియోస్ తీయను, అది మీకు కూడా తెలుసు. నా బ్లాగ్స్ కంటిన్యూస్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే ఎప్పుడో ఒకసారి అలా బయట నుంచి చూపిస్తాను కొన్నిసార్లు. ఈసారి చూపించలేదన్నమాట, అది కూడా అంతే. సో గోలీ సోడాస్ మళ్ళీ వచ్చాయి కదా, ఇవి ఎంతమందికి ఇష్టమో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ అదే కాదు, గోలీ సోడాలో గోలీ కొట్టడం అన్నది ఎంతమందికి ఇష్టమో కూడా నాకు చెప్పండి, బికాజ్ నాకైతే చాలా ఇష్టం అనమాట. యూజువల్గా దీనుతో కానీ చరణ్తో కానీ ఎవరితో వెళ్ళినా సరే నేనే గోలీ కొడతా అని చెప్పి నేను వాళ్ళతో గొడవ పడుతూ ఉంటానన్నమాట. సో అంత ఇష్టం. ఇది వచ్చేసి నెక్స్ట్ డే, అంటే పండుగ రోజు. నేను ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో చెప్పాను, అత్తయ్య లేరు, కడపకి వెళ్ళారు. సో లేరు కాబట్టి నేను మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి మార్నింగ్ వచ్చి ఇక్కడ కూడా పూజ చేసేసుకొని మళ్ళీ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. ఎందుకు అంటే మమ్మీ ఇంకా మా అత్తయ్య ఎలాగో లేరు కదా, మామయ్యని దీనును నన్ను అక్కడికే ఇన్వైట్ చేసింది లంచ్ కోసం అని చెప్పేసి. సో అందుకే పూజ చేసేసుకొని మళ్ళీ ఇమీడియట్గా వెళ్ళిపోయాం. సో ఇక్కడ నేను పూజ చేసుకొని మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి అక్కడ వాళ్ళది కూడా పూజ అంతా అయిపోయిందంట. అక్కడ పూజ మొత్తం నవ్వి చేసేసింది. ఇంకా మా బుజ్జమ్మ చూస్తున్నారా ఇక్కడ, ఇంకా స్నానం కూడా చేయకుండా మంచిగా వాళ్ళ నానమ్మతో కూర్చొని ఆడుకుంటా ఉంది. ఈరోజు కొంచెం లేట్గా లేచింది అంట, అందుకే ఇంకా స్నానం చేయలేదు. ఈసారి ఉగాది ఏంటి అంటే అక్కడ పూజ చేసుకొని మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాను. నవి వాళ్ళ పేరెంట్స్, మా పిన్ని వాళ్ళు కూడా వాళ్ళ ఇళ్ళల్లో పూజ చేసుకొని లంచ్ టైంకి అంతా ఇక్కడ అందరం కలిసి ఒకటే చోట గ్యాదర్ అయ్యామన్నమాట. అందరం కలిసి మంచి కూర్చొని లంచ్ చేసాము. అది కూడా ఇలా కింద కూర్చొని లంచ్ చేస్తే ఎంత బాగుంటుంది కదా. అట్లీస్ట్ పండగలకైనా ఇట్లా ఫ్యామిలీ మొత్తం కలిస్తే చాలా బాగుంటుంది అన్నది నా ఫీలింగ్ అనమాట. సో ఇలా లంచ్ చేసుకొని ఒక నాప్ తీసుకొని మళ్ళీ వెంటనే మేము టెంపుల్కి వెళ్ళిపోయాము ఈవినింగ్. యాజ్ యూజువల్ నేను టెంపుల్లో వీడియో తీయను కాబట్టి ఆ క్లిప్పింగ్స్ ఏం తీయలేదు. బట్ నా లుక్ నేను ఎలా రెడీ అయ్యాను, ఈవినింగ్ శారీ కట్టుకున్నాను అనమాట. సో ఆ పిక్స్ కొన్ని అప్లోడ్ చేస్తాను, లాస్ట్లో చూడండి. సో ఫెస్టివల్ తర్వాత ఇది నెక్స్ట్ డే ఏంటి అంటే మా పెద్దమ్మ వాళ్ళు ఇక్కడ గుత్తి దగ్గర బాట్ల సుంకులమ్మ అని చెప్పేసి అమ్మవారి టెంపుల్ ఉంది, అక్కడ యాట కొడుతున్నారనమాట, మొక్కు ఉంది అని చెప్పేసి. సో అక్కడికి వెళ్ళిపోతున్నాము. ఈ 4 days ప్రతిరోజు ఏదో ఒకటి ఉంది. అన్నిట్లో నుంచి కొంచెం క్లిప్పింగ్స్ తీసి యాడ్ చేసి మొత్తం వీడియోలాగా చేసేసానమాట. బికాజ్ నేను అనంతపూర్కి వెళ్ళినప్పుడు మ్యాక్సిమం ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి ప్రిఫర్ చేస్తాను, బికాజ్ ఎప్పుడో ఒకసారి వెళ్తాం కాబట్టి. ఇక్కడ నేను లంచ్లోకి ఏం తిన్నాను అన్నది కూడా నేను ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టేశాను, ఇంతవరకు ఎవరైనా చూడకపోతే చూడండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట. మటన్, చికెన్, బగారా రైస్ ఇవన్నీ తిన్నాం మేము. సో నా అనంతపూర్ ట్రిప్ అన్నది ఇలా గడిచిందనమాట. అన్ని ప్రతిరోజుని కొంచెంగా తీసి పెట్టాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఇంతవరకు ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో దట్ నా నెక్స్ట్ వీడియో యొక్క నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయి. సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.